అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. నేను మీ భవాని. ఇవాల్టి వీడియోలో బూరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుందన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు బూరి తయారీ విధానం చూసేద్దామండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మినపప్పు అనేది తీసుకున్నామండి. తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నామండి. ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బియ్యం కూడా తీసుకుని మరొక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. తీసుకుని ఇందులోకి వాటర్ అనేది వేసుకున్నామండి. ఇక్కడ మినపప్పు బియ్యం రెండు సపరేట్ గిన్నెలో వేసుకుని నానపెట్టుకుని ఉంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది నానపెట్టడానికి ఒక 4 to 5 hours సేపు మనం నానపెట్టుకుని ఉంచుకున్నాం అన్నమాట. ఇది నానాక మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. రాబోయే అనేవి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి దసరా కానీ వినాయక చతుర్థి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇలా వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్న మినపప్పుని వేసేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకుని రుబ్బకూడదండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఉండాలన్నమాట. జారుగా అయితే మనకి బైండింగ్ బాగోదన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం బియ్యం ఏదైతే ఉన్నాయో నానపెట్టి ఉంచుకున్నది అది కూడా మిక్సీలోకి వేసేసుకుని మరొకసారి వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ అయిపోతే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెంగా వాటర్ వేసుకుని మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము మినపప్పు అలాగే బియ్యం రెండు సపరేట్ గిన్నెల్లో నానపెట్టుకుని సపరేట్గా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు రెండు కలిపేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మరొక బాండీలోకి మనం వాటర్ అనేది వేసుకుంటున్నామండి. వాటర్ వేసుకుని ఒక గ్లాస్ శనగపప్పు అనేది తీసుకుని దీన్ని బాగా ఉడికించుకుంటున్నామండి. లైట్ గా కొంచెం నీళ్లు మరిగాక ఇప్పుడు ఈ శనగపప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుని ఈ శనగపప్పుని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్నాక ఒక స్ట్రైనర్ హెల్ప్ తో శనగపప్పుని తీసేస్తాం అన్నమాట. ఈ బూర్లు బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. సో అప్కమింగ్ వీడియోస్లో బొబ్బట్టు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా షేర్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం బూర్ అనేది ఎలా తయారు చేసుకోవాలని మాత్రం షేర్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా శనగపప్పుని ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇది వేసేసుకోవాలన్నమాట. ఉడికించిన శనగపప్పుని మళ్ళీ అదే బాండీలోకి వేసేసుకుని ఏ దాంతో మనం శనగపప్పు తీసుకున్నామో అదే దాంతో షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ షుగర్ అనేది తీసుకున్నాం అన్నమాట. తీసుకుని ఇది బాగా పాకం పట్టించుకోవాలన్నమాట. చూసారు కదా. ఇది బాగా మనం 2 యాలకులు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా దగ్గరికి వచ్చాక పొయ్యి కట్టేసుకుని మిక్సీలోకి వేసేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి. పేస్ట్ లా కాదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చేసుకోవాలన్నమాట. ఇలా కన్సిస్టెన్సీలో ఉండేలా చేసుకున్నాక మనం దీన్ని ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. రౌండ్ బాల్స్ లా చుట్టుకుని ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం తోపు ఏదైతే ఉందో అది ఇందులో డిప్ చేసుకుని వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ బూర్ అనేది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే తోపు పిండి యాడ్ చేసామో అందులోనే చిన్న పిసరు షుగర్ అనేది యాడ్ చేసుకుని అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందాక రౌండ్గా చుట్టుకున్న శనగపప్పుది ఏదైతే బాల్స్ ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. చూసారండి, మనం బూరి ఇలా వేసినప్పుడు అలా వేసుకుంటే మనకి బాగా పడుతుంది అన్నమాట. సో మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే అది మనకి ఊడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలా చేసుకుంటే మీకు బూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనకి గోల్డెన్ ఎల్లో కలర్ లో వచ్చింది కదండి. దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి తీసేసుకోవాలన్నమాట. తీసుకుని మీ సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే ఈ బూర్లు అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.